వయసుకు వచ్చాం పరువానికి వచ్చాం ఈ 20 ఏళ్ళు అరే వ్యర్థం చేశాం మా కన్నులలోన కన్నె రూపేనంట నిత్య కలలే మాకు ఇక భోజనమంట. రే హడావుడిలో నువ్వు మెస్సింగ్ గీసుకోలేదురా? మీరు గడ్డం కూడా గీసుకోలేదండి. ఇప్పుడు ఏం చేద్దాం? ముసుగులేసేద్దాం. వస్తావా? ఎక్కడికి? హోటల్కి. హోటల్కా? గంటకి 5,000 ఇస్తా. ప్రామిస్? ప్రామిస్. సార్ ఈ మాడగాడు హోటల్ రూమ్ కి రమ్మంటున్నాడు. గంటకి 5,000 ఇస్తానంటున్నాడు. నెల శాలరీ. ఒకసారి వెళ్ళొచ్చేనా? దేనికి రమ్మంటున్నాడు? ఏ మందు వేయడానికి కంపెనీ అడుగుతున్నట్టున్నాడు. వాడు రమ్మంటుంది మంది వేయటాను కాదు. మరి అమ్మడి అమ్మ అందుక చెప్తాను. వెళ్దామా? ఇదైతే మీసం ఉందట నీకు. మరి మగాళ్ళకి మీసాలు ఉండవేటి? అంటే నువ్వు మాడా టైప్. ఏ టైప్ అనుకున్నా? వచ్చిన పని చూడు. ముసుకేసుకో. ఏడీడు లవ్వెల సంట్లా వస్తాడు రేమో ముద్దు దంతాలతో గుమ్ముతాడు రేమో అప్పడం గుండెలు భద్రం రేమో ర్యాంపో రేమో నిద్రను తరిమే డ్రాగన్ రేమో పువ్వులు పేచేటి సంగం రేమో రంబల హాస్లో రేమో. గాలికి పోయే గాలి పట్టం ఏలికి తగలడం ఇదే. పాపలు ఎవరు నిజాం నగల ఎగ్జిబిషన్ పెట్టారు. లేట్ చేయకుండా మన టాలెంట్ ఏంటో చూపించేద్దాం. మంచి రోజు ఈ ఫిగర్ ఏంటి ఇంత హైట్ ఉంది? మీ శారీ చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? జేసీ బ్రదర్సా డీసీ బ్రదర్సా? పరుచూరి బ్రదర్స్. పరుచూరి బ్రదర్సా? వెంకీ గోపి నాకు తెలియకుండా షాప్ ఎప్పుడు పెట్టారబ్బా? వాళ్ళు షాప్ పెట్టలేదు, కొని పెట్టారు. ప్రజల వద్దకు పాల్గొన్నమాట. ఓకే. ఓ మీ శారీ ఇంకా బాగుంది. బొమ్మన బ్రదర్సా? పక్కింటి చందన బ్రదర్స్ కొని పెట్టారు. ఓహో ఇది కూడా ప్రజల వద్ద పాలన అన్నమాట. దొంగ దొంగ దొంగ. మనమే కదా పోలీసులు. సారీ సారీలో ఉండి ఇన్వాల్వ్ అయిపోయింది. మీరు ఆడ పోలీసులా? నీ అవ్వ మూతికి మీసాలు చేతికి ఇంటర్వ్యూలు కనపట్టలేదురా మగ పోలీసులు. డీటెయిల్స్ నీకు ఎందుకురా? యాక్చువల్లీ నాకు లైట్ గా లేడీస్ వీక్నెస్ ఉందండి. ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను చైన్ కోసం చేయబెట్టలేదండి. నేను అలా అనుకునే కోఆపరేట్ చేశాను. అడగండి. షట్ అప్. నోరు మూసుకుని పద. పోలీసులు ఏముండి ఇలా దొంగ వేసేసి మోసం చేస్తారా? సరే నేనేం ఫీల్ అవ్వను. ఇంకోసారి తీసుకు దొరకను. మీ కజిన్ బ్రదర్ అనుకుని వదిలేయండి. చూసారండి దొంగతనాలు మానేస్తానంటలేదు, మళ్ళీ దొరకను అంటున్నాడు. అదేనండి దొంగతనాలు మానేసి జనజీవన సంవత్సరం కలిసిపోతూ ఉంటున్నాం కదా. నువ్వు అడవిలో అన్నవేం కాదు. ఎఫెక్షన్ తో చెప్పిన తర్వాత కాదంటే సరే ఎలాగో అరేంజ్ చేస్తున్నారు కాబట్టి వచ్చిన హెల్ప్ చేయండి. మీ ఫ్యామిలీలో ఆయన ఫోన్ చేసి బెయిల్ అరేంజ్ చేయమంటారండి? లేదండి లోపల నా ఒక్కడికి బోర్ కొట్టుద్ది. అందుకని ఏదైనా ఫిగర్ చచ్చామంటారండి? ఎవరు చెప్పేది పూర్తిగా వినరా? మా కజిన్ ఒకడు ఉన్నాడు. ఆని కూడా అరేంజ్ చేసి లోపల ఇస్తే కలిసి మెలిసి ఉంటాం. వాడెక్కడున్నాడు? ఉండండి చూసి చెప్తాం. అదిగో పుచ్చికాయ తింటున్నాడు. ఆడే అమ్మిడమ్మ ఆడా మాడా? ఆడే మావాడు. చూడటానికి దొంగలో లేడే. మీరిద్దరు మరీ పీపుల్ ఎలా ఉన్నారండి? పూర్వకాలంలో మా దొంగలు గల్ల లుంగీలు చారల పన్నెండ్లు మెల్లో ఖర్చులు కట్టుకోవట్లా. మీలాగే మారువేషాలు వేస్తున్నాం. అంతెందుకు నిన్నటికి నిన్న నేను డాక్టర్ వేషం వేసుకొని కేర్ హాస్పిటల్ ముందు నిలబడి ఓ పేషెంట్ కు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని 25,000 నొక్కేసా. వాడేలా ఇచ్చాడు? ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఓపెన్ గా బదాలో చేయాలని చెప్పి అమీర్పేట్ సెంటర్ లో ఆపరేషన్ టేబుల్ అరేంజ్ చేసి వస్తాయని చెప్పి డబ్బులు నొక్కేసా. నువ్వు మామూలుడు కాదురా. ఏదో మీ బ్లెస్సింగ్స్ అండి. సర్లే ఉండు, వాడిని కూడా వేసుకొస్తాం. ఏమండి తొందరగా రండి, నాకు అప్పుడే బోర్ కొడుతుంది. థ్యాంక్ యూ. సార్ ఆ దొంగ మన జీపీఎస్ కి ఎస్కేప్ అయిపోతున్నాడు. అమ్మ నా పుట్టిన ఎలా ఇటు మనకే కితకితలు పెట్టాడు. ఆగరా ఆగరా. అందులో పెట్రోల్ కూడా లేదు. ఇందాకే కదండి ట్యాంక్ ఫుల్ చేయించాం. అలాగంటే ఆగుతాడని, అయినా కూడా ఆగట్లేదు. పోలీస్ జీప్ కదండి, ఏ బంక్ కూడా ఫ్రీగా పోస్తాడు అనుకుని ఉంటాడు. జాయినింగ్ రోజున జీప్ ఒకటే ఉంటే జాయింట్ గా మన ఉద్యోగాలు పోతాయి. నిజమేనండి. పైగా జీప్ ఎస్పీ గారిది కూడా కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి చెప్పమంటారా? జీప్ పోయిందనా? పట్టుకోమని. వద్దు, వాడిని మనమే పట్టుకుందాం. ఎలా? చేసి పాటలు పెట్టుకుని
రేసులో వెళ్తున్నట్టు ఎందుకండి అంత స్పీడు? కాస్త మెల్లగా వెళ్ళండి. 110 కిలోమీటర్లు కూడా ఒక స్పీడేనా? నా కాలేజ్ డేస్ లో 150, 160 వెళ్ళేవాడిని. అది చూసి అందరూ నన్ను సూపర్ మ్యాన్ అనేవాళ్ళు. వీడెవడండి, స్పైడర్ మ్యానా? వాడమ్మ మొగుడై ఉంటాడు. నా హెయిర్ స్టైల్ బాగుందా? నా విగ్గు డార్లింగ్ డార్లింగ్ గుండు నాయాలా. పోతావు. ఏంట్రా లాట్ నుంచి షాక్ తిన్నావా? సార్ నేను షాక్ తింది మీరు 3 సార్లు షక్ 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 మన లాఠీ తీసినందుకు కాదు సార్. ఈ పరుగు చూసి నా లైఫ్లో ఎన్నో చేతులు చూశాను కానీ ఈ టైప్ చేసి చూడలేదు సార్. నేను రన్నింగ్ రేస్లో స్టేట్ ఫస్ట్ రా. నాకు ఈ ఉద్యోగం వచ్చింది స్పోర్ట్స్ కోటాలో. ఇక్కడ కూడా చీటింగే. ఆ విషయం అక్కడే లీక్ చేసి ఉంటే జీప్ స్టార్ట్ చేసేవాడిని కాదు కదా సార్. ఎనీహో మీ గ్రేట్ కారణం ఒకసారి కళ్ళకు అద్దుకుంటాను సార్. లాగి పడేసి పారిపోదావునా? పారిపోవడమా? మీ రాకెట్ స్పీడ్ చూసినా కూడా అంత సాహసం చేయగలనా? ఒకవేళ నేను పారిపోయినా మీరు నడిచొచ్చి నన్ను పట్టుకుంటారు. నాకు తెలీదా సార్ మ్యాటరు సార్. కానీ సార్ మీ కాళ్ళు డన్లప్ టైర్లా గుర్రపు కాళ్ళ పిచ్చి కుక్క జరిగినట్టు అలా పరిగెట్టారు సార్. ఈ హార్స్ పవరే నాకుంటే ఎవరికి దొరకకుండా దొంగ రేంజ్ నుంచి దావూద్ ఇబ్రహీం రేంజ్కి ఎదిగిపోయేవాడిని సార్. సార్ మీరు హత్తవనంటే చిన్న సజెషన్ సార్. ఏంటది? మీరు ఎస్ఐ జాబ్ రిజైన్ చేసేసి మా డిపార్ట్మెంట్ షిఫ్ట్ అయిపోండి. బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంటుంది. ఎంత ఐడియాలు ఇచ్చావంటే లాఠీతో ఎన్కౌంటర్ చేసేస్తాను. పంతులు ఈ గెటప్ ఏంటి? ఏ పంతులు మోడర్న్ గెటప్ లో ఉండకూడదా? పంచా పిల్లక జంజం అడ్డనామాలతోనే ఉండాలా? నేను ఈ గెటప్ లో చూస్తే ఎవడు పంతులు అనుకోడు. ఊరెరిగిన బ్రాహ్మణుడికి వితౌట్ షర్ట్ ఎందుకని, పైగా బేర్ బాడీ వెళ్తుంటే ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది. సరే నేను సోకుల వారు పెళ్లి చూపులకి కదా, ఏమైంది? షరా మామూలే. 37 పెళ్లి కొడుకు కూడా షోకుల పిల్ల నచ్చలేదు. ఇంటి పేరులో ఉన్న షోకు ఇంటిలో లేదు కదా. కాకపోతే అదే పెళ్లి కొడుకు పిల్లవారి పిల్ల నచ్చింది. అది లేచిపోయిందిగా. వాడి దగ్గర మ్యాటర్ లేదని వెనక్కి వచ్చేసింది. రేపు 11 పెళ్లి. వెరీ గుడ్. షామేనా కాంటాక్ట్ మందేగా? అదే కొంచెం డౌట్ గా ఉందయ్యా. అంటే నువ్వు వాడికి సబ్బే లేదా? సబ్బు షాంపూ కలిపేశా. అయినా కూడా షామియానా లైటింగ్ రాజమండ్రి నుంచి తప్పిస్తే ఎలా ఉంటుందని అడుగుతున్నాడు సుంఠ. పంపలు అంటుకుంటాయి. 600 అయినా సరే ఆ రాజమండ్రి మండపవాడు మన మండలంలోకి ఎంటర్ అవడానికి వీలేదు. ఏంటి మన లీకేజ్ వైర్లు, మాడిపోయిన బల్బులు, బొక్కలు పడ్డ టెంట్లు, డొక్కు కుర్చీలు, మోగన్ మైకులు అన్న నిజాలు మొత్తం ఊరందరూ తెలిసిపోతుంది. ఓ ఇందులో ఇంత సునామీ ఉందా? మరి ఇప్పుడు ఎలా? నువ్వేదైనా ఐడియా వేసి ఆ కాంట్రాక్ట్ మనకి వచ్చేలా చేయాలి. చెయ్యొచ్చు అనుకో, కాకపోతే నీ సంభవనే కదా, ఇస్తాను. అయితే పద. గారు రావయా పంతులు, నీకు 100 ఏళ్ళ ఆయుష్. నాకు 47 గానీ అమ్మాయి పెళ్లికి షామియానా లైటింగ్ బుక్ చేసావా? దానికి తొందర ఏముందయ్యా, ఇలా రాజమండ్రి పెడితే అలా లారీలో వచ్చేయవు. లోకల్ డాగ్ రిజెక్ట్ చేసిందని మీ కర్మ. పెళ్ళైన తర్వాత కూడా మీ అమ్మాయి మీ ఇంట్లోనే ఉండాలనుకుంటే ఆ రాజమండ్రి టెంట్లో బుక్ చేసుకోండి. అదేందయ్యా పంతులు, ఒత్తిడికి చల్లబడిపోతున్నావు. మొన్న మీలాగే ఆ దువ్వ గోపాలం గారు కూడా అత్తిలి సత్యబాబు టెంట్ కాదని రాజమండ్రి షామియానా బుక్ చేశాడంట. చేస్తే ఆల్రెడీ ఆ అబ్బాయికి ఇంగ్లీష్ అమ్మాయితో పెళ్లి అయిపోయింది. ఆ విషయం అమ్మాయికి తెలిసి ఇమీడియట్ గా ఇక్కడ ఫోన్ చేసి స్టాప్ ది బ్లడీ మ్యారేజ్ ఆర్ అదర్వైజ్ ఐ విల్ టేక్ యాక్షన్ అందంట. అంతే, పీటల మీద పెళ్లి అయిపోయింది. లాస్ట్ మంత్ బెల్లం గంగరాజు గారు కూడా అత్తిలి సత్యబాబు టెంట్ కాదని పెళ్లి చేస్తే పెళ్లి కూతురు పీటల మీద బొడక్ మీద వాచ్ చేసుకుందిట. టెస్ట్ చేస్తే 3rd మంత్ ప్రెగ్నెన్సీ. అత్తిలి సత్యబాబు గారి టెంట్ లో ఇంత సెంటిమెంట్ ఉందా? అవునండి, వాడు టెంట్లు కాస్త బొక్కలున్నా లక్కీవి. వాడు మనకేస్తాడంటావా? ఎందుకైడు? మొన్న వడ్డీ డబ్బుల దగ్గర తేడా వస్తే తిట్టానులే. దేని దారి దాందే. ఉండండి నేను చెప్తాను. అహో సత్యబాబు, నిమిషంలో నా ముందు ఉండాలి. రేపు 11న మల్లేశ్వరరావు గారు అమ్మాయి పెళ్లి. నీ షామియానా డెకరేషన్ కావాలి. 11న? ఆ రోజు 3 పెళ్లిళ్ళు, 2 ఓన్లీ ఫంక్షన్లు, ఒక పంచకట్టు బుకింగ్ ఉంది. కుదరదు. ఇదిగో నీకు ఎన్ని బుకింగ్లు ఉన్నా మన పిల్లవారి పిల్ల బుకింగ్ మెయిన్. కాదంటే నా మీద వస్తే. అది కాదు రవిశాస్త్రి, ఈసారి రాజమండ్రి వామో, నేను అక్కడి నుంచి తెప్పించాను. నాకు నీ టెంటే కావాలి. ఇదిగో నేను ఏదో రకంగా మాట్లాడతాను కానీ ముందు అడ్వాన్స్ కొట్టించు. అమ్మయ్యా, ఇదిగో ఉంచు. సర్లే, శాస్త్రి గారు చెప్పారు కాబట్టి అడ్జస్ట్ చేస్తాను. మీరు వెళ్ళి పెళ్లి పని చూసుకోండి. కుర్చీలు 650 అండి, డైనింగ్ టేబుల్ 50 అండి. ఇదిగో ఇలా టీపాలు 10. సత్యబాబు
ఏంటండి రెంట్ ఇవ్వటానిక? టోటల్ 18,000, అడ్వాన్స్ 6,000 పోగా. ఆ లెక్కలు బొక్కలు తర్వాత మరి బయట భోజన సంగతి ఏంటి? ఏంటిది? తోకల వారి పెళ్ళని రాయకుండా తొక్కలో పెళ్ళని రాస్తావా? తొక్కలోది. మా ఏదో సరిగ్గా చదువుకోలేదండి. నేను మార్పిచ్చేస్తాను, మీరు వెళ్ళండి. త్వరగా మార్పించు. ఏడాడు అదిగా అక్కడ తోకల వారి పెళ్ళని రాయమంటే తొక్కలో పెళ్ళని రాసేవింట్రా? నీకు రాసిస్తే మాత్రం స్టాఫ్ నువ్వు చూసుకోకలేదా? ఓ మర్చిపోయా, నువ్వు ఎల్కేజీ కాదు. ముందు బోర్డు మార్చు. అలాగే. జనరేటర్ ఎందుకు వేసారా? సీరియల్ లైట్లకి. డీజిల్ బొక్క కదా. తోకల దగ్గర 25 లీటర్లకు డీజిల్ డబ్బులు తీసుకున్నాం కదా. ఆ డబ్బు మనం నొక్కేయచ్చు. జనరేటర్ ఆపి గడకి వైరేసి పోలించలాగే. తప్పు కదా. గవర్నమెంట్ ఉచిత కరెంట్ ఇస్తుంది కదా. అది రైతులకు కదా. పెళ్లి కూతురు బాబు కూడా రైతే. చెప్పింది చెయ్యి. నా పెళ్లికి జోవలేవడేస్తారో ఇటీవే. రే జోవలో, ఫ్యాక్స్ లిస్ట్ లో బాంబులు ఎడపడ వేయకు, నిప్రవలు పడతాయి. స్టాఫ్ అంటే మీకు ఎంత జాగ్రత్త సత్యబాబు. చూసావానే మా చేతులు కాలుతాయి అయ్యగారు చెప్తారు. నీ జాగ్రత్తలు చెప్పేది నీ చెయ్యో కాలు కాల్తున్నాను కాదు. నిప్రవలు ఎగురొచ్చి చామిన మీద పడితే బొక్కని. అయితే పైకి ఎగరేను, కిందకి వేస్తా. సర్లే ఏదో ఏడు. అది తమ్ముడు బండ్రెడ్డి, పక్కనుండి మాట్లాడుతుంటాను. ఎట్టా ఉండవు? ఏంది పక్కన నాకు ఈ గతి? పులి లెక్క సీమలో దర్జాగా మీసాలు మెలిపెట్టుకుంటూ తిరిగేటోడిని ఇట్లా సముద్రాలన్నీ దాటుకొని వచ్చి పచ్చి లెక్క ఈడ దాంకోవాలంటే తల తీసేసినట్లు ఉండాది. దాక్కోపోతే నిజంగానే తల తీసేస్తారు. మన అపోజిషన్ వేటకోవడంతో నిన్ను వేటాడడానికి తెగ తిరిగేస్తున్నారు. అయినా ఇలా అవుట్ ఆఫ్ ఫోకస్ లో దాక్కోవడం మన ఫ్యాక్టరీ కొత్త ఏం కాదు. నరసింహానాయుడు నుండి సమరసింహారెడ్డి దాకా, ఇంద్రసేనారెడ్డి నుండి ఆదికేశ్వరరెడ్డి దాకా ఇది కామనే. ఈడ ఉండలేకపోతానన్నా మన ఊరు వచ్చేస్తా. ఓర్ని సీమ భక్తి పాడుగాను. సీమ భక్తే పాటిమన్నా అండైతే మన వాళ్ళు అందరూ ఉంటారు, ధైర్యం ఉంటాది. ఈడ ఒక్కడిని ఉండలేక భయంతో ఒడుకుబుట్టి సస్తాండా. బండరెడ్డి, మన ఫ్యాక్టరీ పక్కలో బాంబులు పడినా సరే బెదరకూడదు. అయ్యో బాబోయ్, ఏమైందన్నా? ఏం లేదు. మన స్టాఫ్ అంతా అలర్ట్ గా ఉన్నారో లేదో అని చిన్న టెస్ట్ చేశాను. బాగా అలర్ట్ గా ఉన్నారు. నువ్వేం గాబరా పడకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకో. ఇంకా ఎన్నాళ్ళన్నా? మమ్మీ తోడు 6 రోజుల్లో అన్ని లేపేస్తా. కత్తులతో కాదు, చంపించేస్తా. అదెట్లా? నేను ఇక్కడ 2 మానవ బాంబులను రెడీ చేయిస్తున్నాను. వాళ్ళ చేత ఫుల్ గా తినిపించి మన అపోజిషన్ వాళ్ళ మధ్యగా పంపించి 2 గ్యాస్ బాంబులు వేయించేస్తాను. ఆ వాసనకి మన అపోజిషన్ వాళ్ళు మాడి మసైపోతారు. మీరేంట్రా మీరు ముక్కులు మూసుకున్నారు? అది నేను వదిలిన గ్యాస్. గ్యాస్ ఎవరిదైనా కంపు కామనే కదన్నా. రైటే అన్నట్టు తమ్ముడు, వాళ్ళు ఎక్కడికి వచ్చినా రావచ్చు. ఎవరిని నమ్మొద్దు. అందరినీ ఒక కంట కనిపెట్టుండు. జాగ్రత్త. ఇది కింద పడి ఉంటే ఏమై ఉండేదిరా? పేలిపోయి ఉండేదన్నా. ఇది పేలడం కాదు, మనం పేలిపోయేవాళ్ళం. ఇత్తడా ఏంటి ఇచ్చేది? నువ్వు చెప్పు. అందులో ఇతను మా వీధిలో వేసిన తారు రోడ్డు 4 రోజులు తిరగకుండానే అడుగు చొప్పున గోతులు పడిపోయిందండి. ఇలాంటి వాళ్ళే మనకు కావాలి. నువ్వు చెప్పు. ఈసారి ఇతగాడి కాంటాక్ట్ ఇవ్వకూడదని నా కంప్లైంట్ అండి. అందులో నా తప్పేం లేదండి. నేను రోడ్ చాలా స్ట్రాంగ్ గా వేసాను. కాకపోతే పోయినసారి పడ్డ వర్షాలకి. వర్షాలు ఎప్పుడు పడ్డాయండి? 2 సార్లు బట్ట తడుపు తిరుగులు పడితేనే రోడ్లు అలా అయిపోతే, ఇక గట్టిగా 2 దిక్కులు వర్షం పడితే రోడ్డు ఏమైపోతుందండి? ఏమైపోతుంది? మొత్తం కొట్టుకుపోద్ది. అలా కొట్టుకు పోతే కాంట్రాక్టర్ మట్టి కొట్టుకుపోతాడు. థ్యాంక్స్ అండి. అందుకే ఈసారి సిమెంట్ రోడ్ శాంక్షన్ చేయించారు. గట్టిగా ఉంటది. మీరు ఆ వర్క్ ఆర్డర్ మీద సంతకం పెట్టించేస్తే పని మొదలెట్టేస్తాను. నువ్వు పని మొదలెట్టేస్తే నీకు డబ్బు వస్తుంది. పంతులు గారి ఈదికి రోడ్డు వస్తుంది. నాకేం వస్తుంది? వాటా వస్తుందిగా. ఆ మొక్క నువ్వు కాదు, ఆడి చెప్పాలి. ఈసారి టెండర్ కొంచెం ఎక్కువ కేసానండి. నాకు పెద్దగా ఏం మిగలదు. మీకేమీ ఇవ్వలేనని మీనింగ్. ఒరే గన్న, మన ఊరికి అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది. నీకు తెలిసిందిరా? ఏంటి? అత్తెలకి అవుటర్ రింగ్ రోడ్డా? ఏ రింగ్ రోడ్ హైదరాబాద్ కి ఉండాలా? మన అత్తెలకి కూడా ఉండాలని మన మీటింగ్ లో తీర్మానం చేసాం. చేస్తే మీకు ఆ కాంట్రాక్టర్ ఉపయోగం, నాకేటి? అక్కడే ఉంది రింగ్. ఆ రోడ్డు నీ పొలంలోంచి వెళ్తుంది. అందులో 10 ఎకరాలు పోతుంది. 10 పోదుగానే 9 పోద్దండి. కాకపోతే ఈయన చేను పక్కనే ఉన్న పంతులు గారి ఎకరం మొత్తం పోద్ది. అయ్యో, నాకున్నది 1 ఎకరం. అది మా ఆవిడ కట్నంగా ఇచ్చింది.
అందులోంచి మీరు రింగ్ రోడ్లు బైపాస్ రోడ్లు వేసారంటే నేను చక్కరాగిపోతానండి. అలాగా, దీనికి వేరే మార్గం ఏమైనా ఉందట్రా? మార్గం అంటే మన కాంట్రాక్టర్ గారి పొలంలోనే రోడ్డుని 2-3 పాము మెలికలు తిప్పితే ఈ ఎకరం పోదండి, ఆయన 10 ఎకరాలు దొబ్బుద్ది. సార్ ఇది అన్యాయం. నేను మున్సిపాలిటీలో ఉన్నంత కాలం నా ప్రజలకు అన్యాయం జరగనివ్వను. ఎకరానికి 500 నష్టపరిహారం ఇప్పిస్తాను. 5 లక్షల ఎకరానికి పరిహారం 500? వద్దు సార్, నా జీవితంతో రింగ్ రోడ్ వేయకండి. ఆ రోడ్డు కాంట్రాక్ట్ లో మీకు వాటా ఎంత కావాలో చెప్పండి. లైన్ లోకి వచ్చేసాడండు. అయితే రింగ్ రోడ్ పనులు తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టమను. మొత్తం కాంట్రాక్ట్ ఎంత? 10 లక్షలండి. అయితే 20% పట్టుకొచ్చేసి పేపర్లు పట్టుకెళ్ళు. లేట్ అయితే రింగ్ స్ట్రాంగ్ అవుద్ది, బెండు తీయటం కష్టం అవుద్ది. అలాగేనండి. వెళ్ళు, నువ్వు కూర్చో పంతులు. బాగున్నారా? ఏంటి ఇలా తగిలడ్డారు? ఎంత చెడ్డాను మా బావే. నేను చెడ్డవేడరా? ఏదో మాట వరుసకన్నానులే. ఎందుకు వచ్చారు? పరిస్థితుల ప్రభావం బావా. తండ్రి తర్వాత తల్లి బావా అంటారు. ఈ సామెత నేను ఎప్పుడు వినలేదే. అవసరాన్ని బట్టి సామెత అలా ఫామ్ అవుతుంటాయి బావా. ఇలా ఉయ్యాలో కూర్చోమంటావా? మన బావని మనం అడగాలంటరా? అది నాలాంటి విఐపీలు కూర్చునే ఉయ్యాల, మీలాంటి వీపీలు ఇలాంటి కుర్చీలో కూర్చోవాలి. థ్యాంక్స్ బావా, మేమంటే నీకు ఎంత అభిమానం. ఏంటి ఆర్థిక సహాయమా? బావగారు మనుషులను చూసి భలే స్కానింగ్ చేసేస్తారు. అయితే ఈ పాటికి స్కానింగ్ లో పిల్లల ఫీజు కరెంట్ బిల్లు కట్టలేదని తెలిసిపోయి ఉంటది బావగారికి. క్యాష్ పొజిషన్ చాలా టైట్ గా ఉంది బావా. నువ్వు కొంచెం క్యాష్ రిలీజ్ చేస్తే. మీరు ఇలా సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటని ఇప్పుడే పందులు గారిని పిలిచి అడిగాను. క్లబ్బులకి బార్లకి తగలేస్తున్నావు అని చెప్పుంటాడు. కాదు, వాస్తు లోపమాట. క్లబ్ కి బార్ కి కూడా వాస్తలేదా? అందుకే మనకు కలిసి రావట్లేదురా. వాస్తు లేని వాటికి కాదు, మీ ఇంటికి ఈశాన్యంలో బరువు ఉండకూడదట. నువ్వు అక్కడ తిరక్కో. మీరు ఇంకా అందులోనే ఉంటే సర్వనాశనం అయిపోతారని, ఒంటి మీద బట్టలు కూడా మిగలవని చెప్పారు పంతులు గారు. కాబట్టి వెంటనే ఆ ఇల్లు అమ్మేయండి. నిన్ను తగలయ్యా, ఇదాని లాకు. అది అమ్మేస్తే ఎంత లేదన్నా మీకు చెరువు 5 లక్షలు వస్తాయి. వాస్తు దోషం పోదు కాబట్టి ఆ లక్షలతో కోట్లు సంపాదించేసుకోవచ్చు. ఏంటో బావా, నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగానే కనిపిస్తా. మరి ఇల్లు అమ్మేస్తే మేము ఎక్కడ ఉంటాం బావా? మీరు చచ్చారనుకున్నారా? పేదల ఉచిత గృహ నిర్మాణ పథకం కింద మీ ఇద్దరికి చెరువులు పక్కా వాస్తుని శాంక్షన్ చేస్తా. శుభ్రంగా అందులో ఉండి డబ్బులు సంపాదించుకున్న పెద్ద పెద్ద మేడలు కట్టుకోండి. ఎరా నీకు ఇల్లు ఎక్కర్లేదా? అదేంటి బా, మరి లేవలేదే. మరి మా ఇల్లు ఎవరు కొంటారు బావా? వాస్తు లాభం ఉంది కాబట్టి ఎవరో కొనరు, అమ్మకపోతే మీకు ఇబ్బంది. సరే, ఎంతైనా పెళ్ళం బ్రదర్స్, మంచో చెడో మీకోసం నేనే కొంటాను. నా మున్సిపాలిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావురా? సార్, వీళ్ళు మిగిల్చింది పెద్ద ఆయన జ్ఞాపకార్థం మిగిలింది అది ఒక్కటే సార్. జ్ఞాపకాలు ఏముందా? ఆ కోట కొట్టేస్తే క్లీన్ గా అన్ని మర్చిపోవచ్చు. కన్న కదా ఇందాక ఆడిచ్చింది. దేవదాస్ తాగేసి మంగతాయని మర్చిపోలేదు. పార్వతి అదే, ఇదిగో అడ్వాన్స్. 2 రోజుల్లో పెద్ద అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాను. నువ్వు ఎంత మంచోడు బావా. ఈ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయిందా? ఇదిగో మీ అక్క వస్తుంది, ఇంటి విషయం చెప్పకండి. ఏం బావా? వాస్తు పోలేదు కదా, వద్దంటాయి. నువ్వు చాలా తెలివనుడు నమ్మిలి బామ్మది. ఆ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయింది. మీరెప్పుడు వచ్చారా? ఇప్పుడే. లోపలికి రాకుండా ఇక్కడే కూర్చున్నారే, రండి. లేదమ్మా, అర్జెంట్ గా బార్కి వెళ్ళాలి. కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, వస్తానే. పోనీ నువ్వైనా రారా? అక్కే, నేను అర్జెంట్ గా స్కూల్కి వెళ్ళాలి, క్లబ్ కి వెళ్ళాలి. 2 టీలు తెచ్చేందుకు పంతులు తాగడు. అన్నా, బక్కన్నా, ఎవరో తలుపు కొడుతుంటారన్నా, భయం వేస్తాంది. ఏనుగంతున్నావు ఎందుకురా? ధైర్యంగా తలుపు దగ్గరికి వెళ్ళి ఎలకల బొక్కలను చూసి ఎవరో ఏడో తెలుసుకొని తలుపుతి. స్టాఫ్ అయినా సరే ఎవరిని నమ్మతో చెక్ చేయి. ఎవరు? రూమ్ సర్వీస్ సార్. ఏంది? జ్యూస్ తెచ్చా సార్. లోపల రా. అదేంటి సార్ తలుపేశారేంటి? చెబుతా. ఇదేంటి సార్ ఏం చేస్తున్నారు? నీ కాడేమైనా గన్ను ఉండదా? గన్నా? ఏ గన్ను? నేను రూమ్ సర్వీస్ బాయ్ అండి. జ్యూస్ తెచ్చాను మీకోసం. గ్లాస్ తీసుకోండి, నేను వెళ్తాను. ఆగో, నువ్వు తాగు. నేను తాగడం ఏమిటి సార్? ఆర్డర్ చేసింది మీరు, మీరే తాగాలి. నేను ఆర్డర్ చేస్తాడా? నువ్వు కొంచెం తాగో. అపో ఇటీ. సార్, ఇది నేను ఎంగిల్ చేసింది సార్. తెలుసు, ఆదానికి అడుగుతాడా? సార్, మీకు కావాలంటే కూడా తెచ్చేస్తాను సార్. నేను నాకు ఇదే కావాలా, నేను ఇదే తాగుతా. వీడెవడో వెరైటీ క్యాండిడేట్ లా ఉన్నాడు. రాగానే బాడీ తడిమేశాడు, ఇప్పుడేమో ఎంగిల్ తాగేస్తున్నాడు. చూడు, నేనెప్పుడు రూమ్ సర్వీస్ కి ఫోన్ చేసినా నువ్వే రావాలా. ఎందుకు సార్? ఏమోనప్పా, నువ్వు నాకు బాగా నచ్చినావు. వచ్చావు కదా, టిప్పు దండిగిస్తా. ఓకే సార్. డౌట్ లేదు బాబాయ్,
ఖచ్చితంగా వీడు పెద్ద ఫైర్ స్టేషనే. ఇంకోసారి వీడు రూమ్కి వస్తే సృష్టి ఘోరం దొరికిపో. బొడబొక్కలో డాష్ వేసుకొని తిరుగుతున్నాడు సార్, అందుకే పట్టుకొచ్చాం. రై ఎవరా నువ్వు? ఈ వేషాలకు కరెక్ట్ గా ఇమిడిపోయావరా? నా వాల్యూమ్ ఎక్స్ట్రా అవుతుందా? అవును. అసలు నన్ను ఎవరనుకుంటున్నావురా నువ్వు? ఫిడేల్ బ్రహ్మాది ఫిడేల్. రై నువ్వు బ్రహ్మాద ఫిడేల్ అయితే ఏంట్రా? నేను సంజు రెడ్డి. ప్రపంచంలో ప్రతి ఎదవా పవన్ కళ్యాణ్ ఫ్యానే. ఉండు బాసు, నీకు కూడా కాఫీ తెస్తున్నాగా. నువ్వు నాకు తెలియకుండా రెండో పెళ్లి కూడా చేసుకున్నావా? మొదటి పెళ్ళాన్ని నిన్నే ఇంతవరకు ఏమీ చేసుకోలేదు. మరి ఆ పిల్ల ఎన్ని గల పుట్టింది? మేమే. చెప్పండి, ఈవిడ మీ ఆవిడైతే మరి మొన్నటి ఆవిడ ఎవ్వరు? ఏంట్రా సంటి షాప్ పెట్టు. షాప్ బాగుంది, పబ్లిసిటీ బాగుంది, పేరా సీపుగా ఉంది. లెంగవేంట్రా లెంగ బోళెంగలాగా. డబ్బు మా బాబుది, నీ పేరు పెట్టమంటావా? ఒంగో పెట్టి గుద్దుతాడు. చల్లేవా, కొత్తగా షాప్ పెట్టు. గిఫ్ట్లు లేవేంటి? గిఫ్ట్లా తీసుకో. కర్మరా, మీరు సస్తరి గాని బాగుపడరా.